వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మాస్టరు, భూతాలు దయ్యాలు ఇవన్నీ నిజంగా ఉన్నాయా? మనల్ని ఇవి ఏడిపిస్తున్నాయా అన్నది ప్రశ్న. ఒక విధంగా ఆలోచిస్తే మానవుడి మనసే ఒక దయ్యం. ఏ మనసు దయ్యం? సైకలాజికల్ డిజార్డర్స్తో ఉన్న వాళ్ళ యొక్క మనసు. ఒక విధమైనటువంటి మానసిక రుగ్మత ఉన్నప్పుడు తెలియకుండా అదుగో భూతం, అదుగో దయ్యం అనేటువంటి భావాలు కూడా పొడసూపుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇలాంటి భూతాలు దయ్యాలు అనేటువంటివి నీడ ఆకృతిలో కనిపించేటువంటి లక్షణాలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తాయి. ఈ నీడ ఆకృతిలో కనిపించడం చేత అదుగో దయ్యం అటుగా పోతుంది చూసావా అంటారు. అనగానే మనకు కూడా అట్లాగే భ్రమ కలుగుతుందన్నమాట. ఒక గారడీ విద్యవాడు మంత్రం చదవగానే వెనుక భాగం నుంచి ఏ విధంగా అయితే నాణ్యాలు టపటపా రాలుతాయో అలా నాణ్యాలు రాలినప్పుడు నిజంగా అవి డబ్బులే, కానీ అవి ఎక్కువ కాలం ఉంటాయా? ఒక అరసెకను మాత్రమే ఉంటుంది. తర్వాత అందరినీ ఆయనే డబ్బులు అడుక్కుంటాడు, బాబు చేయండి చేయండి దానం అని. చూసారా? అట్లాంటిదే ఈ భూతాలు దయ్యాలు అనేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు అర్ధరాత్రి, అమావాస్య, ఆ పరిసర ప్రాంతాలలో కుక్కలు మరిగిన, నక్కలు గట్టిగా అరిచిన తెలియకుండానే ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అనే భ్రాంతి మాత్రం కలుగుతుంది. అటువంటి సమయంలో మనం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ చేసుకొని మనం గనక ఆ చీకటి మార్గాన పయనించినట్లయితే ఎటువంటి హాని కూడా కలుగనే కలగదు. ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ రాత్రి సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా స్కూటర్ మీద వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలాల్లో అమర్చినటువంటి దిష్టి బొమ్మలు కూడాను మనకు దయ్యాలుగానే కనిపిస్తాయి. అది తెల్ల బట్ట కట్టి ఉంటారు, పైన కుండ బోర్లిస్తాడు. దాన్ని చూడగానే మనకి వామ్మో దయ్యమేమో అనేటువంటి భ్రాంతి కూడా కలుగుతుంది. అంటే తాడును చూసి పాము అనుకున్న చందంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే పురాణ ఇతిహాసాల్లో మనకి దయ్యాలు భూతాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పేసి కూడా మన గ్రంథ రచనలను బట్టి తెలుస్తుంది. వీటి యొక్క ప్రభావం నుంచి మనం రక్షింపజేసుకోవడానికే మనకు హనుమంతుల వారు ఎక్కడ పడితే అక్కడ ఆ స్వామి విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం పెడతారు. ఆ ప్రమాదాల నివారణ జరుగుతుందన్నమాట. అంటే ఏంటి తెలియదు సార్, ఇక్కడ దయ్యం ఉండేది అదివరకు, ఆ దయ్యం పడేస్తూ ఉంటుంది వచ్చిన జనాన్ని అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. నిజంగా ఇదంతా మానవ జీవితంలో ఒక అద్భుతవంతమైన ప్రక్రియ. దీనికి సంబంధించినటువంటి సినిమా చిత్రీకరణలు కూడా ఈ మధ్యకాలంలో అధికంగానే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హర్రర్ మూవీస్ అనేటువంటిది ఒక వ్యాపారం చాలా చక్కగా సాగుతున్న తరుణంలో ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయా అని ప్రశ్న వేయటం వెనకాల తగిన పరమార్థాన్ని విశదీకరించి చెప్పడం అనేటువంటిది ఇక్కడ జరిగిందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటూ ఆంజనేయ స్వామిని మనం ధ్యానం చేస్తూ మన జీవితంలో దయ్యాల భయాల నుంచి రక్షించుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.